రీసెంట్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, డిప్యూటీ సీఎంగా ఉండగానే కూడా చాలామంది ట్రోల్ చేశారు, ఆయన్ని పాయింట్అవుట్ చేశారు. ఇది ఎలా అనిపిస్తుంది? అన్న ఏదైనా చేసుకొని, కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ మాత్రం అక్కడ ఉండిద్ది. అది అవునా? ఎందుకంత అభిమానం ఏంటి, అంత లైకింగ్ ఏంటి, అంత ఇదేంటి? ఫస్ట్ నుంచే ఆయన అంతే అన్న, ఫస్ట్ నుంచి మెగాస్టార్ ఫ్యాన్ నేను. అవునా? సో మెగా ఫ్యామిలీ నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క పొలిటికల్ సైడ్ వచ్చారు కదా, రాబోయే రోజుల్లో మంచి లీడర్గా చూడాలనుకుంటున్నారు కదా. సో ఏ టైప్ ఆఫ్ లీడర్ చూడాలనుకుంటున్నారు? ఎలా చూడాలి? సీఎం. ఎందుకు కూడా అంత ప్రయారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ బాగుండిద్ది అన్న, పరిపాలన మంచితనం, నలుగురు సహాయం చేస్తారు. ఇలాంటి యూత్కి కూడా సపోర్ట్ చేస్తారంటారు. ఒకప్పుడు యూత్కి ఏమీ సపోర్ట్ లేదని అనేవారు, ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాకముందు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, సపోర్ట్ చేస్తారో లేదా? యూత్కి అయితే కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. బట్ ఏపీ డెవలప్ మీద ఫోకసింగ్ చేస్తారా, ఈయన కూడా కరప్షన్లోకి వెళ్ళిపోతాడు అంటారు అందరిలాగా? ఏపీ గురించి ముఖ్యంగా ఫోకస్ చేస్తాడా? ఫోకస్ చేస్తాడు. కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉండబోతుంది? హరిహర కానీ ఓజీ మాత్రం తగ్గేదేలే. హరిహర వీరమల్లు మూవీ కూడా ఆయనదే కదా, దీంట్లో కూడా మాట వినాలి సాంగ్ పాడారు కదా. ఓజీలో సాంగ్ ఇంటే గూస్ బంప్స్ అవుతాయి అన్న, బీజిఎం. ఓకే, మరి ఈ మూవీ, రెండు మూవీస్ అన్ని వెయిటింగ్ కదా, మరి మీరు మెయిన్లీ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అంటే అసలు ఏం చెప్తారు? మూవీ అంటే బ్లాక్ బస్టర్. ఏమో ట్రోల్ చేస్తారు కదా పవన్ కళ్యాణ్ మీద రీసెంట్గా, మూవీకి సాంగ్ అనేది బాగాలేదు, మాట వినాలి సాంగ్ ఆయన పాడారు కదా. చేసుకొని అన్న, జోడి ఫ్యాన్ వాళ్ళకి అభిమానం అంతే చేసుకొని. పవన్ కళ్యాణ్ గారిలో ఇంకే విషయాల్లో ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ అంటే మంచి మనసు. ఓకే, అంతే. ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి నీకు? వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ గబ్బర్ సింగ్. వెయిటింగ్ ప్రజెంట్ అయితే మూవీస్ కోసం వెయిటింగ్ అంటారా? ఓజీ కోసం. పొలిటికల్ ఉన్నారు కదా, మూవీస్ రావంటారు.